తెలంగాణలో గతేడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 సీట్లతో అధికారాన్ని సొంతం చేసుకుంది. అయితే 8 స్థానాలకే పరిమితమైన భాజపా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి టార్గెట్గా సత్తా చాటాలని భావిస్తోంది. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే గులాబీ పార్టీకి చెందిన నేతలు అధికార కాంగ్రెస్ కూటికి చేరుతున్నారు. ఇటీవలే కారు పార్టీకి చెందిన ఓ ఎంపీ, జెడ్పీ చైర్పర్సన్, పలువురు కీలక నేతలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి హస్తం గుటికి చేరారు. వీరి పార్టీలోని మరికొందరు కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతుండగా నెక్స్ట్ ఎవరనేది ఆసక్తి రేపుతోంది. అయితే రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపించి మోదీని మూడోసారి ప్రధానిని చేసేందుకు రాష్ట్రం నుంచి డబుల్ డిజిట్ సభ్యులను పార్లమెంటుకు పంపాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న క్రమంలో తెలంగాణలో బీజేపీకి ఊహించని బిగ్ షాక్ తగిలింది. బుధవారం నాడు బీజేపీకి చెందిన సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం కావటం రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ పార్టీలో కలకలం రేపడంతో పాటు చర్చనీయాంశమైంది. మాన్సూరాబాద్ బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి దంపతులు సైతం బుధవారం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. దీంతో వీరు త్వరలోనే కాంగ్రెస్ కూటికి చేరడంలో భాగంగానే సీఎంతో భేటీ అయ్యారా అనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే బీజేపీ విజయ సంకల్ప యాత్రను చేపట్టినప్పటికీ గత కొంతకాలంగా సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు బీజేపీతో అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన విజయ సంకల్ప యాత్రలోనూ ఆయన పాల్గొనలేదు. దీంతో ఆయన పార్టీ మారేందుకు సిద్ధమయ్యారనే టాక్ వినిపిస్తోంది. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని ఆయన సన్నిహితులు ఖండిస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధి గురించి చర్చించేందుకే హరీష్ బాబు సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్లు చెబుతున్నారు. కానీ దీనిపై బీజేపీ ఎమ్మెల్యే ఇప్పటికీ స్పందించలేదు. కాంగ్రెస్లో చేరికపై అధికారిక ప్రకటన కూడా చేయలేదు. బీజేపీకి ఎఫెక్ట్గా ఇంత జరుగుతున్నా బీజేపీ ఎమ్మెల్యే హరీష్ బాబు మాత్రం పార్టీ మార్పుపై సీఎం రేవంత్తో భేటీపై ఇప్పటి వరకు స్పందించకపోవడం గమనార్హం. మరి ఇప్పటికే కాంగ్రెస్ బలం పెరుగుతుంటే ఇప్పుడు లోక్సభ ఎన్నికల ముందు బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే హరీష్ బాబు కూడా హస్తంగుట్టికి చేరితే బీజేపీకి కోలుకోలేని దెబ్బ పడినట్లే అని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.